నిర్మాత పనిస్తేనే, నిర్మాత ఒక సినిమాన నిర్మాణం చేస్తేనే మేమందరం ఆ యొక్క సంస్థలో పనిచేస్తాం. కానీ ప్రతి 3 సంవత్సరాలకి మాకు వేతనాలు పెంచాలి. పెంచే విధంగానే మాకు ఈ సినిమాకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో అదే జరిగింది. కానీ ఇక్కడ వేతనాల కాడికి వచ్చేసరికి ప్రతిసారి ఏదో డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి నిర్మాతలకి, కార్మికులకి. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అది ఎవరికి అర్థం కాని ప్రశ్నగానే ఉంది. చివరికి మళ్ళీ మేము ఏది అడుగుతామో అదే ఇస్తారు. కానీ ఈ యొక్క సమస్యలను ఇమీడియట్లీ వారు పరిష్కారం చేయరు. దీని మూలంగానే మేము స్ట్రైక్కి కానీ లేకపోతే పని చేయమనే మాట మా నోటుకుంటూ వస్తుంది. లేకపోతే మేము పని చేయమని ఎందుకని అంటాం? పని చేస్తే డబ్బులు వస్తాయి. కానీ వచ్చిన డబ్బులు ఈరోజు మాకు సరిపోవట్లే. సంపాదించిన సంపాదన మాకు సరిపోవట్లేదు. ఇచ్చే వేతనాలు సరిపోవట్లే. ఆ యొక్క సమస్య మీదనే ఈరోజు ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు వారికి మేము 3 నెలల నుంచి ముందుగానే తెలియజేశాం. మాది ప్రొడక్షన్ యూనియను. ఈ యూనియన్ నుంచి ఫెడరేషన్ వారికి లెటర్లు పంపించాం. ఫెడరేషన్ నుంచి ఛాంబర్కి లెటర్లు వెళ్ళినాయి. కానీ పరిష్కారం అవ్వాల. ఛాంబర్ వారు ఈసారి విచిత్రంగా లేబర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. ఎప్పుడైనా ఒక కష్టం అంటూ వస్తే లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సింది కార్మికుడు. కానీ ఈసారి మా యొక్క సినిమా నిర్మాతలు వెళ్ళారు. ఇలాగా సమస్య రోజు రోజుకి పెద్దదవుతుంది. మా జీతాలేమో చాలని జీతాలు. మాకు నెల రోజులు పని ఉండదు. 15 రోజులు పని చేస్తే చాలా గొప్ప. 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ మేము పనికి వెళ్ళాలన్నా మా యొక్క ఆరోగ్యం సహకరించదు. ఎందుకంటే మేము తెల్లవారుజాము 4 గంటలకు లేచి వాటర్ క్యాన్లని, సెట్టు సామాన్లని, ప్రొడక్షన్ సామాన్లని, టిఫిన్లన్నీ ఎక్కించుకొని 5 గంటలకి సెంటర్లో బండి బయలుదేరితే మేము ఇప్పుడు ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి 7 గంటలకి అక్కడ టీ కాఫీలు అరేంజ్ చేయాలి. అదేవిధంగా మాతో పాటే ఉన్న మా సెట్టు తమ్ముళ్ళు కూడా అక్కడ సెట్టు డెకరేషన్స్ చేయాలి, కెమెరా ముందర కనపడేదాన్ని. ఈ విధంగా పనికి వెళ్ళవలసిన వాళ్ళం ముందు, అదేవిధంగా పని అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళం చివరి వ్యక్తులం మేము. మరి మాకు వేతనం కాడ ఇచ్చే కాడ మొదటి నుంచి సమస్యలే. ఇప్పుడు బీసీ కాలం నాటి వాళ్ళు ఇవాళ ఆ నిర్మాతల మండలిలో ఉన్నారు. మరి వేతనాలు అడిగేసరికి వారికి ఇవాళ ఉన్న సమస్యలు పట్టట్లేదు. అందుకనే మేము ఈ యొక్క 30% వేతనాలు ఇచ్చిన వారికే పని చేస్తామని చెప్పి మా ఫెడరేషన్ నుంచి ఏదైతే వారి యొక్క తీర్మానం ఉందో ఆ తీర్మానానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి కూడా మాకు లేబర్ కమిషనర్ దగ్గరికి ఈరోజే వెళ్ళామండి. ఈరోజు ఉదయం 11:30 అక్కడ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా వారు పెట్టిన 9 కండిషన్లు ఏ కండిషన్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు షూటింగ్ చేయాలా, ఒక్క వేతనం ఇస్తానంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తే ఒక వేతనం ఇస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు లేబర్ యాక్ట్లో ఏముంది? ఇది ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? లేబర్ యాక్ట్ ఏంటి? 8 అవర్స్ డ్యూటీ, 8 అవర్స్ కాల్ షీట్. ఆ కాల్ షీట్ వేతనం ఇవ్వండి, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని 12 గంటలని చెప్పి 16-17 గంటలు పని చేసుకుంటూ మరి మేము మా పిల్లలకు కూడా మేము కనపడని పరిస్థితి వస్తుంటుంది. ఒక్కొక్క రోజు తెల్లవారుజాము 4 గంటలకు మా పిల్లలు లేవరు, రాత్రి మేము వెళ్ళే 11 గంటలకు వాళ్ళు పండుకుంటారు. మా భార్యని అడుగుతారు, పిల్లలు ఎక్కడ మా నాన్నగారు అని, పనికి పోయాడు. ఇది మా పరిస్థితి. అలాగా ఇవాళ స్ట్రైక్ దాకా తీసుకొచ్చింది ఎవరంటే సినిమా నిర్మాతలే, మేము కాదు. మాకు కడుపు గాలి మేము రోడ్డు మీదకి వచ్చినాం, మా బాధలు మీకు చెప్దామని వచ్చినాం. ఎన్నిసార్లు ఇదే పరిస్థితి. అందుకనే వేతనాలు 30% ఎవరైతే పెంచిస్తారో వారి దగ్గర పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్న నిర్మాతలు ఇవాళ మా కష్టాన్ని తెలుసుకొని 10 షూటింగులు జరుగుతున్నాయి. ఆ 10 షూటింగులు కూడా మాకు ఇవాళ 30% వేతనాలు ఇస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్న నిర్మాత మాత్రం మా గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలియదు. మేము అనకూడదు కానీ నిర్మాత కొడుకు నిర్మాత అవుతున్నాడు,
డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవుతుండు. కానీ మా ప్రొడక్షన్లో కానీ సెట్లో కానీ డ్రైవర్ కానీ మహిళల వర్కర్స్ కానీ లైట్ మ్యాన్ కానీ మేము మా పిల్లల్ని ఈ పని చేయడానికి తీసుకురావట్లా. ఎందుకంటే మేము టైమింగ్ ఎక్కువ పని చేస్తున్నాం. మా కష్టం ఊడిగం చేసిన బానిసత్వ బతుకులైపోయినాయి. అందుకే మేము ఈ పనికి తీసుకురాలేకపోతున్నాం. ఇవాళ ముఖ్యంగా జరిగిన చర్చలో భాగంగా వారి దగ్గర కూడా ఇదే విన్నవించుకున్నాం. లేబర్ కమిషనర్ దగ్గర కూడా 8 hours కాల్ షీట్ ఇప్పిండి పనికి వెళ్తామని చెప్పాం. లేదంటే 30% వేతనాలు పెంచాలి. ఏదా వారి యొక్క నిర్ణయం వారిదే, తీర్మానం వారిదే. వారి తీర్మానం ప్రకారం వారి యొక్క నిర్ణయం ప్రకారమే మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారం అండి. మా యొక్క కార్మికుల కష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుగా తెలియజేయాలంటే కనుక మీ మీడియా సహకారం ఎంతో కావాలి. కార్మికుల వేతనాలు పెంచాలి అనేటప్పటికీ కొంతమంది ప్రొడ్యూసర్లు, అందరి నిర్మాతలను తప్పుపడతలేదు. మేము దాదాపు 80% నిర్మాతలు కార్మికుల పక్షాన ఉన్నారు. ఓన్లీ 20% నిర్మాతలు మాత్రమే కార్మికులకి ఎగనెస్ట్గా ఉండి సినిమా ఇండస్ట్రీ మీద అలాగే కార్మికుల మీద పెత్తనం చేయాలని చెప్పేసి అందరినీ అనగదొక్కడం కోసం వీళ్ళు ఈ స్ట్రైకులకు దారితీసే విధంగా మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచమంటే 3 సంవత్సరాలకు కలిపేసి 5% వేతనాలు పెంచుతామని చెప్పేసి మాకు నోటీస్ పంపించడం జరిగింది ఫెడరేషన్కి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా కానీ, ఏ కార్మిక చట్టంలో అయినా కానీ ఎక్కడైనా ఉందా? మేము ఇది ఎందుకు పంపించారో అని అంటే మేము లీగల్గా కోర్టుకు వెళ్తామని భయమేసి వాళ్ళు ముందుగా మేదో తప్పు చేస్తున్నాం అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి వివరించడం జరిగింది. కమిషనర్ గారు ఆయనకు అన్నీ తెలుసు ఇండస్ట్రీ గురించి. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిదే తప్పు అనేది ఆయన తెలుసుకొని కార్మికులను న్యాయం చేసే విధంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా నిన్న నిర్మాతలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు, లక్షల డొనేషన్లు వసూలు చేస్తున్నారని. ఇవాళ మేము సినిమా అనేది ఒక వ్యాపారం. ఈ వ్యాపారానికి అసంఘటిత కార్మికులు మాకు ఎవరు పిఎఫ్లు ఎవరు అలా అని చెప్పేసి ఈఎస్ఐ ప్రొవైడ్ చేయరు, ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయరు. ఒకటే అంటారు, సార్ మాకు ఇవన్నీ లేవు ఏంటంటే అని చెప్పేసి అంటే మీకు ఇవన్నీ వర్తించు, నువ్వు అడ్డ మీద లేబర్తో సమానం, నీ దగ్గర ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్ నేను చేయించుకుంటాను, నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను, నీకు ఇవన్నీ వర్తించు అని చెప్పి చెప్తారు. అలా చెప్పి అలా చేయించుకున్న తర్వాత కొంతమంది సభ్యులు ఈ వర్క్ చేసే విధానంలో కొంతమంది దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నప్పుడు షూటింగ్ లొకేషన్లో ఏదైనా దెబ్బ తగిలితే ఒక్కరోజు ఒక 10,000 రూపాయలు 5,000 రూపాయలు హాస్పిటల్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టేసి ఆ సభ్యుడిని ఆ యూనిట్ నుంచి బయటికి పంపించేసి రెస్ట్ ఇస్తారు. ఆ రెస్ట్ సమయంలో వాళ్ళకి వైద్య ఖర్చుల నిమిత్తం కానీ వాళ్ళ కుటుంబానికి అవసరాల నిమిత్తం కానీ మేము మా యూనియన్ ద్వారాగా మేము వారికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మేము లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా. ఏ యూనియన్లో అయినా కానీ, ఏ ట్రేడ్ యూనియన్లో అయినా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ యూనియన్లో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించి మా సీనియర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సీనియర్ సభ్యులకి 6 లక్షలు 7 లక్షల రూపాయలు రిటైర్మెంట్ ప్రకటించి వాళ్ళ కుటుంబం బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడం కోసం ఆర్థికంగా మేము ఉపయోగపడుతున్నాం. అంతేగాని మేము ఇక్కడ ఏ యూనియన్ అడ్డం పెట్టుకుని ఏ లీడర్లో దోచుకోవట్లేదు. సభ్యులందరికీ అవగాహన ఉంది. అవగాహనతోనే మేము పనిచేస్తున్నామండి. గౌరవనీయులైన పెద్దలు మీరు అందరూ ప్రసన్న కుమార్ గారు మీరు అలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. కావాలి మా మీద ఏదైనా డౌట్ ఉందంటే కనుక 24/7 మీరు ఎప్పుడు వస్తా అన్నా మా ఆఫీసులకు వచ్చి ఆడిట్ రిపోర్ట్ చెక్ చేసుకుంటా అన్నా కానీ మాకు ఇబ్బందే లేదు. అదేవిధంగా తేజ గారు అన్నారు, తేజ గారు కష్టం తెలిసిన మనిషి అని చెప్పేసి మొన్నటిదాకా అనుకున్నా. 3-4 సినిమాలు ఇట్టాకి కొంచెం పెద్ద సినిమా చేసిన తర్వాత సురేష్ ప్రొడక్షన్లో పెద్ద సినిమా చేసిన తర్వాత ఆయన గారు కూడా ఎక్కువగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. కార్మికులకి 50,000 రూపాయలు జీతం ఇస్తున్నారంట. ఆయన సినిమా షూటింగ్ షెడ్యూల్ వేస్తే ఎన్ని రోజులు షెడ్యూల్ వేస్తారో, ఒక్కొక్క కార్మికుడికి ఎంత ఇస్తారన్న విషయం ఆయన గారికి తేజ గారికి తెలీదా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 8 గంటల డ్యూటీ ఉంటుంది. ఉదయాన్నే బండి వస్తుంది, ఇంటి దగ్గర ఎక్కించుకుంటుంది, మళ్ళీ ఆ టైం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర డ్రాపింగ్ చేస్తారు. మరి ఆ విధంగా జరుగుతుందండి తేజ గారు మన ఇండస్ట్రీలో? ఓన్లీ మీరు డైరెక్టర్కో కెమెరామ్యాన్కో మాత్రమే జరుగుతుంది. మిగిలిన కార్మికులందరూ కూడా ఒక అడ్డా మీదకి రావాలి, ఎక్కడ ఉన్నా కానీ ఒక పాయింట్ ఆఫ్ చెప్తే ఆ పాయింట్కి రావాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కించుకెళ్తారు. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు మీరందరూ కార్మికులకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలండి.
కార్మికుల పక్షాన ఉండి కార్మికులకు న్యాయం వాళ్ళు కోరింది దాంట్లో న్యాయం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మా కష్టం అర్థం చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు కొంతమంది చేసే ఈ ఇబ్బంది వల్ల చిన్న చిన్న నిర్మాతలు ఆర్టిస్టులు డేట్లు పోయి చిన్న ప్రొడ్యూసర్లు సినిమా మీద ప్రేమతో వచ్చే ప్రొడ్యూసర్లందరికీ కూడా ఆర్టిస్టులు డేట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇండస్ట్రీని మేము చెప్పినట్టు కనుక వినకపోతే ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు మేము సినిమాలు చేసుకుంటామని అడుగుతుంటే కొంతమంది వీళ్ళ మీద పెత్తనం చేసే నిర్మాతలందరూ కూడా మేము చెప్పినట్టు కనుక మీరు వినకపోతే మీకు పబ్లిసిటీకి క్లియరెన్స్ ఇవ్వమని సెన్సార్కి క్లియరెన్స్ ఇవ్వమని చెప్పేసి ఆపారని బయట వినికిడి మాకు ఉంది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు మీడియా డబ్బు ఉందనే భావంతో డబ్బు చేతిలో ఉంది కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టి మీడియా చేతిలో ఉందని చెప్పేసి ఎంతైనా ఖర్చు పెట్టేసి ఎవరికి ఏదైనా కానీ మీడియా ముందు కూర్చుంటే చెల్లుబాటు అయ్యింది అనుకుంటే కానీ తప్పండి. కాలం అందరికీ సమాధానం చెప్తుంది. కార్మిక సోదరులందరికీ ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే విధానంతోనే నేను ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ అర్థం చేసుకుని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సభ్యులందరూ కూడా రెండు రాష్ట్రాల సీఎంలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న కళ్యాణ్ బాబు గారి సినిమా జరిగింది. కళ్యాణ్ బాబు గారికి ఇక్కడ ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నారంటే ఎక్కడ రాడు అని చెప్పేసి కళ్యాణ్ బాబు గారికి కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారనే విషయాన్ని ఆయనకి చేరవేయకుండా కావాలని ఎమర్జెన్సీగా మీ సినిమాని ఆపటం కోసం స్ట్రైక్ ప్రకటించారని అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని ఆయన్ని తప్పుదారి పట్టించి మా దృష్టిలో ఆయన్ని తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళందరూ ప్రవర్తించి చేయటం జరిగింది. నిన్న సాయంత్రం కళ్యాణ్ బాబు గారికి ఈ విషయం తెలిసిందని మాకు వినికిడి. దయచేసి డిప్యూటీ సీఎం గారు మీరు చొరవ తీసుకుని రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా సమావేశంగా మీకు తెలియజేస్తున్నాము. మా కార్మికుల పక్షాన ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వేలాది మంది కార్మికుల కష్టం మీకు తెలుసు కాబట్టి మీరు చొరవ తీసుకుని న్యాయం చేయమని చెప్పేసి కార్మికులందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.